పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. త్రికాల జపము. ఏలిన వారి సన్మనస్కుడు మరియమ్మతో మంగళవార్త చెప్పాను. ఆయమ్మ పవిత్రాత్మలన గర్భము ధరించాను. దేవర ప్రసాదము చేతనను మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు. స్త్రీల ఆశీర్వదింపని వారు మీరే. మీ గర్భఫలముగా చేసి ఆశీర్వదింపని వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమును ప్రార్థించండి. ఆమేన్. ఇదిగో ఏలిన వారి దాసురాలను, నీ మాట చొప్పున నాకు అగునుగాక. దేవర ప్రసాదము చేతనను మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు. స్త్రీలు ఆశీర్వదింపని వారు మీరే. మీ గర్భఫలముగా చేసి ఆశీర్వదింపని వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమును ప్రార్థించండి. ఆమేన్. పుత్రుడైన సర్వేశ్వరుడు మనిషి అవతారమెత్తాను, మరియు మనతో కూడా వాసమైండెను. దేవర ప్రసాదము చేతనను మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు. స్త్రీలు ఆశీర్వదింపని వారు మీరే. మీ గర్భఫలముగా చేసి ఆశీర్వదింపని వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడునో మా మరణ సమయమును ప్రార్థించండి. ఆమేన్. యేసుక్రీస్తునాథు నీ వాగ్దాత్ములకు మేము పాత్రలు మగునట్లు సర్వేశ్వరుని యొక్క పరిశుద్ధ మాత మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించుదాము. సర్వేశ్వర స్వామి సన్మనస్కుడు చెప్పినందువలన మీ పుత్రుడైన యేసుక్రీస్తుని మనిషి అవతారమును తెలుసుకొంటేమే. అతని పాటల వలన శిలవ వలన ఉత్థానం యొక్క మహిమను మేము పొందినట్లుగా మాకు మీ వరప్రసాదములను దయచేయని అవతరింపులని దేవర వారిని వేడుకొనుచున్నాము. యేసుక్రీస్తు నాథుని దివ్యముఖమును చూసి మన వలన మాకు దయచేయండి. ఆమేన్. పిత పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడును ఎప్పుడును సదాకాలము నీకు స్తోత్రము కలుగునుగాక. పిత పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడును ఎప్పుడును సదాకాలము దేవుని స్తోత్రము కలుగునుగాక. పిత పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక. ఇప్పుడును ఎప్పుడును సదాకాలము దేవుని స్తోత్రము కలుగునుగాక. జపమాల. మితిలేని సకల మేళ స్వభావం కలిగినేక సర్వేశ్వర, దేవర వారి సన్నిధిలో జపము చేయుటకు నేను పాత్రుడన కాను. అయినను మీ మిత్రుని కృప నమ్ముకొని మీకు మహిమగాను దేవమాత స్తోత్రముగాను 53 పూసల జపమును పరాకు లేక భక్తితో చేసుకున్నటకు మీ సహాయం దయచేసి అవతరించండి. సకల పుణ్యములకు విశ్వాసం పుట్టడం వలన ముందుగా విశ్వాసంగా వేడుకొనము. పరిలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకస్తుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భమై కన్యామరియము నుండి పుట్టెను. అధికారములకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టపడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకం నిత్య సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చున్నారు. అక్కడి నుండి జీవించు వారకును చనిపోయిన వారకును తీర్పు చేయడానికి వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధాల ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పాపముల మన్నిపును విశ్వసిస్తున్నాను. శరీర యొక్క ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవనం విశ్వసిస్తున్నాను. ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. మా నాటికి కావలసిన మా అన్నమును మా నాటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింప మహాకీడు నుండి మమ్మ రక్షించండి స్వామి. దేవర ప్రసాదము చేతనను మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు. స్త్రీల ఆశీర్వదింపని వారు మీరే. మీ గర్భఫలముగా చేసి ఆశీర్వదింపని వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందు ప్రార్థించండి స్వామి. దేవర ప్రసాదము చేతనను మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు. స్త్రీల ఆశీర్వదింపని వారు మీరే. మీ గర్భఫలముగా చేసి ఆశీర్వదింపని వారుగునే. మరణ సమయమందు ప్రార్థించండి స్వామి. దేవర ప్రసాదము చేతనను మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు. స్త్రీల ఆశీర్వదింపని వారు మీరే.
మీ గర్భఫలముగా చేసి ఆశీర్వదింపని వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందు ప్రార్థించండి స్వామి. దేవర ప్రసాదము చేతానను మరి అమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలు ఆశీర్వదింపని వారు మీరే. మీ గర్భఫలముగా చేసి ఆశీర్వదింపని వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందు ప్రార్థించండి స్వామి. పిత పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్టు ఇప్పుడును ఎప్పుడు సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. దుఃఖదేవ రహస్యములు. మొదటి గుర్తు, యేసు రక్త చెమర్చటను గురించి ధ్యానించదుముగాక. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికివ్వండి. మా యొద్ద అప్పు పడిన వారిని మేము మన్నించినట్టు మా అప్పులను మీరు మన్నించండి. మా శోధన ఎందుకు ప్రవేశింపని ఒక కీడులోండి మమ్మ రక్షించండి. దేవర ప్రసాదం చేత నిన్ను మరియమ్మ వందనము. ఏలువారు మీరే. మీ గర్భఫలమందు జేసు ఆశీర్వదింపబడిన వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిన్ను మరియమ్మ వందనము. ఏలువారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమందు జేసు ఆశీర్వదింపబడిన వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిన్ను మరియమ్మ వందనము. ఏలువారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమందు జేసు ఆశీర్వదింపబడిన వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిన్ను మరియమ్మ వందనము. ఏలువారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిన్ను మరియమ్మ వందనము. ఏలువారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమందు జేసు ఆశీర్వదింపబడిన వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిన్ను మరియమ్మ వందనము. ఏలువారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమందు జేసు ఆశీర్వదింపబడిన వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిన్ను మరియమ్మ వందనము. ఏలువారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమందు జేసు ఆశీర్వదింపబడిన వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిన్ను మరియమ్మ వందనము. ఏలువారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమందు ఆశీర్వదింపబడిన వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిన్ను మరియమ్మ వందనము. ఏలువారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమందు జేసు ఆశీర్వదింపబడిన వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలమునికి దేవునికి స్తోత్రము కలుగును గాక. ఓ నా జేసు, ఓ నా జేసువా, నా పాపములు మన్నించండి, నరక నిప్పులను మమ్మ కాపాడండి. అందరి ఆత్మలకు, ముఖ్యంగా ఎవరికి నీ కృపారసం అత్యవసరము, వారిని అందరినీ మోక్ష రాజ్యంలో చేర్చుకోనండి. దుఃఖదేవ రహస్యములు. రెండో గుర్తు, యేసును యూదులు రాతి స్తంభమునకు కట్టి కొట్టుటను గురించి ధ్యానించుదుముగాక. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్పివ్వండి. మా యొక్క అప్పు పడిన వారిని మేము మన్నించినట్టు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన ఎందుకు ప్రవేశింపని ఒక కీడులోండి మమ్ము రక్షించండి. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలను ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు,
స్త్రీలను ఆశ్రదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశ్రదింపబడిన వారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయములో ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలను ఆశ్రదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశ్రదింపబడిన వారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయములో ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలను ఆశ్రదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశ్రదింపబడిన వారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయములో ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలను ఆశ్రదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశ్రదింపబడిన వారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయములో ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలను ఆశ్రదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశ్రదింపబడిన వారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయములో ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలను ఆశ్రదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశ్రదింపబడిన వారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయములో ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలను ఆశ్రదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశ్రదింపబడిన వారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయములో ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలను ఆశ్రదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశ్రదింపబడిన వారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయములో ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలను ఆశ్రదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశ్రదింపబడిన వారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయములో ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. ఓ నా యేసువా, నా పాపములు మన్నించండి, నరక నిప్పులను మమ్ము కాపాడండి. అందరి ఆత్మలకు, ముఖ్యముగా ఎవరికి నీ కృపారసం అత్యవసరమో వారినందరినీ మోక్ష రాజ్యంలో చేర్చుకోనండి. దుఃఖదేవ రహస్యములు. మూడో గుర్తు, యూదులు యేసు ప్రభుని తెరచెరుసున ముళ్ళ కిరీటం పెట్టి కొట్టుటను గురించి ధ్యానించుదుముగాక. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. వచ్చిన మా అన్నము మాకు నేర్చుకోండి, మా అప్పపడిన వారిని మేము మన్నించినట్టు మా అప్పులను మీరు మన్నించండి. మా శోధన ఎందు ప్రవేశింపడవ కాకడిల నుండి మమ్మల్ని రక్షించండి. దేవరవర ప్రసాదం చేత నిన్ను మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమందు యేసు ఆశీర్వదింపబడిన వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయములో ప్రార్థించండి. ఆమేన్. దేవరవర ప్రసాదం చేత నిన్ను మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమందు యేసు ఆశీర్వదింపబడిన వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయములో ప్రార్థించండి. ఆమేన్. దేవరవర ప్రసాదం చేత నిన్ను మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమందు యేసు ఆశీర్వదింపబడిన వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయములో ప్రార్థించండి. ఆమేన్. దేవరవర ప్రసాదం చేత నిన్ను మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమందు యేసు ఆశీర్వదింపబడిన వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయములో ప్రార్థించండి. ఆమేన్. దేవరవర ప్రసాదం చేత నిన్ను మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమందు యేసు ఆశీర్వదింపబడిన వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయములో ప్రార్థించండి. ఆమేన్. దేవరవర ప్రసాదం చేత నిన్ను మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే,
మీ గర్భఫలమందు యేసు ఆశీర్వదింపబడిన వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. దేవర వారి ప్రసాదం చేత నిన్ను మరియమ్మ వందనము. ఏలువారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమందు యేసు ఆశీర్వదింపబడిన వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. దేవర వారి ప్రసాదం చేత నిన్ను మరియమ్మ వందనము. ఏలువారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమందు మీరు యేసు ఆశీర్వదింపబడిన వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. దేవర వారి ప్రసాదం చేత నిన్ను మరియమ్మ వందనము. ఏలువారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమందు యేసు ఆశీర్వదింపబడిన వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. దేవర వారి ప్రసాదం చేత నిన్ను మరియమ్మ వందనము. ఏలువారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమందు యేసు ఆశీర్వదింపబడిన వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. దేవర వారి ప్రసాదం చేత నిన్ను మరియమ్మ వందనము. ఏలువారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమందు యేసు ఆశీర్వదింపబడిన వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడు నెల్లప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. ఓ నా యేసు, నా పాపములు మన్నించండి, నరకాగ్ని నుండి మమ్మల్ని కాపాడండి. అందరి ఆత్మలకును ముఖ్యముగా ఎవరికి నీ కృపారసమును అత్యవసరము వారందరినీ నీ మోక్షరాజ్యం చేసుకునండి. ఆమేన్. దుఃఖదేవ రహస్యములు. 4వ గుర్తు, యేసు శిలువను మోసుకొని పోటను గురించి ధ్యానించుదుముగాక. ముందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపనుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేర్చుకోండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్టు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన ఎందో ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆస్వాదింపబడిన వారు మీరే. మీ గర్భఫలం యేసు ఆస్వాదింపబడిన వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆస్తింపడిన వారు మీరే. మీ గర్భఫలం యేసు ఆస్తింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆస్తింపడిన వారు మీరే. మీ గర్భఫలం యేసు ఆస్తింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆస్తింపడిన వారు మీరే. మీ గర్భఫలం యేసు ఆస్తింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆస్తింపడిన వారు మీరే. మీ గర్భఫలం యేసు ఆస్తింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆస్తింపడిన వారు మీరే. మీ గర్భఫలం యేసు ఆస్తింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆస్తింపడిన వారు మీరే. మీ గర్భఫలం యేసు ఆస్తింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆస్తింపడిన వారు మీరే. మీ గర్భఫలం యేసు ఆస్తింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు,
స్త్రీలలో ఆస్తింపడిన వారు మీరే మీ గర్భాపనం చేస్తూ ఆస్తింపడిన వారకునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమేన్. దేవుడి ప్రసాదం చేత నిన్ను మరియమ్మ వందనం వేరిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆస్తింపడిన వారు మీరే మీ గర్భాపనం చేస్తూ ఆస్తింపడిన వారకునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమేన్. దేవుడి ప్రసాదం చేత నిన్ను మరియమ్మ వందనం వేరిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆస్తింపడిన వారు మీరే మీ గర్భాపనం చేస్తూ ఆస్తింపడిన వారకునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మమైనడు మా కొరకు ఇప్పుడేను మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమేన్. దేవుడి ప్రసాదం చేత నిన్ను మరియమ్మ వందనం వేరిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆస్తింపడిన వారు మీరే మీ గర్భాపనం చేస్తూ ఆస్తింపడిన వారకునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగును గాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడు ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగుగాక. ఓ నా యేసువా, నా పాపలు మన్నించండి, నరకారిపు నుండి మమ్మ కాపాడండి. అందరి ఆత్మలను ముఖ్యముగా ఎవరికి మీకు పారసమును అత్యవసరమును వారందరినీ మీ మోక్షం చేర్చుకునండి ఆమేన్. దుఃఖదేవ రహస్యములు 5వ గుర్తు. యేసు శిలువ మీద కొట్టబడి మరణం పొందుటను గురించి ధ్యానించుదుముగాక. నాటికి కావలసిన మాయనము మాకు నేర్చుకోండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్టు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన ఎందు ప్రవేశింపనివ్వక అక్కడిల నుండి మమ్మ రక్షించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భఫలం చేసి ఆశీర్వదింపడిన వారకునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భఫలం చేసి ఆశీర్వదింపడిన వారకునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భఫలం చేసి ఆశీర్వదింపడిన వారకునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భఫలం చేసి ఆశీర్వదింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భఫలం చేసి ఆశీర్వదింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భఫలం చేసి ఆశీర్వదింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భఫలం చేసి ఆశీర్వదింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భఫలం చేసి ఆశీర్వదింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. ఓ నా యేసువా, నా పాపములు మన్నించండి, నరకాగ్ని నుండి మమ్ము కాపాడండి. అందరి ఆత్మలకు ముఖ్యంగా ఎవరికి నీ కృపారసమును అత్యవసరము వారందరినీ మోక్షరాజ్యం చేసుకునండి ఆమేన్. ప్రార్థించుదాము. అతి దూతలైన పునీత మిఖాయేలా, రఫాయేలా, దేవదూత ఎగు పునీత గాబ్రియేలా,
అపోస్తులైన పునీత రాయ పార్లప్ప యాగప్పనిన వార్లారా, మేమెంత పాపాత్ములను మేమేడుకున్న 83 పూసల జపమును దేవమాత పాదముల చెంత మీకు స్తోత్రం ఒకటిగా చేర్చి కానుక సమర్పించడని మేము చూసి ప్రార్థించుచున్నాము. పునీత అంతోని వారి వేడుదల జపము. ఏలిన వారా దయచూపండి, ఏలినవార దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ఏలిన వారా దయచూపండి. ఏలినవార దయచూపండి, జన్మ పాపములుగా ఉద్భవించిన పరిశుద్ధ మరియమ్మ, మా కొరకు వేడుకునండి, భక్తి జ్వాలకులు ప్రకాశితులైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకునండి, పాదువాపురి నివాసులకు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకునండి, పరమండల భాగ్య దీవి పేరట ఎగు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకునండి, వినయ తర్పణమైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకునండి, తపోఫలమైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకునండి, ధర్మమును అత్యంత ప్రేమతో అనుసరించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకునండి, పరిశుద్ధ శిలువను మిక్కిలి ప్రేమించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకునండి, ఆశ మోహన పరిత్యజించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకునండి, దత్తమైన పరిశుద్ధ కుండు సుమమైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకునండి, స్వైన దేశ నక్షత్రమైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకునండి, సువిశేషమును దృఢంగా ప్రసంగించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకునండి, సర్వేశుని పరిశుద్ధ వచనము ధ్వనించిన శబ్దమైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకునండి, పవిత్రాత్మన సర్వేశ్వరుని నేర్పించిన కాంక్షించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకునండి, విశ్వాసులకు భయం కలుగుకుంటున్నట్లు ఉపదేశించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకునండి, పిశాచును గడగడలాడించడి పునీత అంతోని వారా, మా కొరకు వేడుకునండి, పుణ్యాత్ములు సద్బోధకులైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకునండి, విలోన సన్యాసులకు ఉద్భవించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకునండి, పుణ్యాత్ములకు సద్బోధకులైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకునండి, అపోస్తుల అగ్రవాగ్యమేవు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకునండి, పాపాత్ముల జ్ఞానజ్యోతి నొసంగు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకునండి, తో తప్పిన వారికి తోనుగా నుండి పునీత అంతోని వారా, మా కొరకు వేడుకునండి, అద్భుతములను చేయు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకునండి, దుఃఖితులను ఊరట కల్పించు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకునండి, నిర్దోషులకు శరణ్యమును సంరక్షకులకు గర్దువైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకునండి, మూగవారిని మాట్లాడించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకునండి, సద్బోధకులైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకునండి, పిశాచులను బెదిరించి ప్రార్థోలిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకునండి, వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యవంతులుగా చేయు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకునండి, మృతులను సర్వేసుని కరుణించే లేపిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకునండి, దుష్టులకు అంధులకు దృష్టిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకునండి, కానాని వస్తువులకు కనపరిచినట్లు చేయు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకునండి, పోగొట్టుకొనిన వస్తువులను మరలా లభించినట్లు చేయు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకునండి, వ్యాజ్యకారులు నిజమునకు రక్షించు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకునండి, పరమండల స్వతంత్రులైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకునండి, దరిద్ర జీవులకు రత్నమైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకునండి, సముద్రం మత్స్యకారులకు ఉపదేశించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకునండి, అపోస్తులకు అపరిమితగా పరిశుద్ధులను ప్రేమించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకునండి, తెలిపినవైన తెలిసి భోజనమును భుజించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకునండి, పుణ్యజ్ఞాని సత్యమునకు అనేక దేశములలో వృద్ధి చేసిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకునండి, లోక అబద్ధములు వర్ణించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకునండి, సముద్రమును ఉపద్రవమును చెదిరి వారికి రక్షించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకునండి, మేము చూసి ఓడుకోరు వారికి పక్షమున వాసించు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకునండి, సర్వేశ్వరుని స్తుతించు వారి కొరకే మనవి చేయి పునీత అంతోని వారా, మా కొరకు వేడుకునండి, లెక్కలేని ఆత్మలను పరలోకమందు చేర్చిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకునండి, తిరుసభకు గోపురమైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకునండి, బాల రూపుదాలను సృష్టికర్తను హస్తములందు ధరించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకునండి, సర్వేశ్వరుని గొరిపిల్ల లోకము యొక్క పాపమును పరిహరించడి వారా, మా పాపలు మన్నించండి స్వామి, సర్వేశ్వరుని గొరిపిల్ల లోకము యొక్క పాపమును పరిహరించడి వారా, మా ప్రార్థన వినదించండి స్వామి, సర్వేశ్వరుని గొరిపిల్ల లోకము యొక్క పాపమును పరిహరించడి వారా, మా మీద దయగా ఉండండి స్వామి, పునీత అంతోని వారా, సూరత్వం గల మేపరి కష్టపడి వారికి సంతోషములు కలిగించు వారును పాపాగ్ని చల్లార్చు వారును ఉన్నత పరమండలమందు వారైన పిత అయిన సర్వేశ్వరుని ఈ కన్నిటి కాలవలో దురితముల తద్వారా దరిద్రులైన వారికి మోక్షానందములు దయచేయనట్లు ప్రార్థించండి. యేసునాథుని వాగ్దాతముగా పాత్రలు మగునట్లు పునీత అంతోని వారా మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించుదము. సర్వేశ్వర, మీ తిరుసభ పునీత అంతోని వారి జ్ఞాన సహాయం స్థిరముగా ఉన్నట్లు నిత్యానందం అనుభవించుటకు మేము పాత్రలు మగునట్లు మీ సేవకుడైన పునీత అంతోని వారి నామమును కొనియాడు మేము
వారి పుణ్య మాతృకను అనుసరించి మోక్షరాజ్యంలో చేరుటకు అనుగ్రహమును దయచేసి మీ పరిశుద్ధ సభకు సంతోషం రప్పించువలైనని దేవరు వారిని ప్రార్థించుచున్నాము. ఈ మనవులటి యేసునాథుని దివ్య ముఖమును చూసి మాకు దయచేయండి. ఆమేన్. స్వాగతం స్వాగతం సుస్వాగతం ఓ పూజ గురువా స్వాగతం. సువర్ణ జనిత విమల చరిత సువర్ణ జనిత విమల చరిత ధీరోదాత ధర్మనందన స్వాగతం సుస్వాగతం ఓ పూజ గురువా స్వాగతం. పావన మాతకు జనయించితివి సామాన్యునిగా జీవించితివి. పావన మాతకు జనయించితివి సామాన్యునిగా జీవించితివి. అహమును విడచితే నాత్వముతో అహమును విడచేదే నాత్వముతో మాతృక చూపిన ఆదర్శమూర్తివి. స్వాగతం సుస్వాగతం ఓ పూజ గురువా స్వాగతం. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, పవిత్రమైనటువంటి ఈ దీపావళి పూజలో ఈ తలంపుల కోసం ప్రత్యేక విధంగా ప్రార్థన చేస్తూ పునీత అద్భుతాల అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థన సహకారాల ద్వారా దేవుడు ఈ యొక్క తలంపులను దీవించాలని, అదేవిధంగా ఈ దీపావళి పూజలో పాల్గొంటున్నటువంటి ప్రతి బిడ్డ యొక్క తలంపులను దేవుడు నెరవేర్చాలని ప్రత్యేక విధంగా ఈ దీపావళి పూజలో ప్రార్థన చేద్దాం. చాట్ల మేనకాకు సంపూర్ణ ప్రసవాన్ని దయచేసినందులకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ రానున్న రోజులలో ఆ దేవాతి దేవుడు మంచి ఆరోగ్యం దయచేయాలని చాట్ల భాస్కర్, చాట్ల శ్యామల వారి కుటుంబ సభ్యులు ఈ పూజను సమర్పిస్తూ ఉన్నారు. పునీత అంతోని వారి గౌరవార్థముగా కృతజ్ఞతలు తెలుపుతూ చిన్న బిడ్డకు మంచి ఆరోగ్యము దయచేయాలని పునీత అంతోని వారి ప్రార్థన సహకారాల ద్వారా ఆ దేవాతి దేవుని యొక్క తోడును అందించాలని ఈరోజు పునీత పాదువాపురి అంతోని వారి గౌరవార్థమై మనకు బ్రెడ్ స్పాన్సర్ చేస్తున్నటువంటి కుటుంబము చాట్ల ప్రణయ్, మేనక వారి కుటుంబ సభ్యులు ఈ వీరొక తలంపును దేవుడు నెరవేర్చాలని ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. సిద్దిశెట్టి మనోజ్ కుమార్కు జరిగిన మేలులకు పునీత అంతోని వారి ప్రార్థన ద్వారా దేవునికి కృతజ్ఞత తెలియపరుస్తూ మరియు రానున్నటువంటి రోజులలో పునీత పాదువాపురి అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థన సహకారాల ద్వారా ఆ దేవాతి దేవుని యొక్క తోడును నీడను ఆశీస్సులు కోరువారు, పూజ సమర్పింప కోరువారు గీతా టీచర్ మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు. లక్కినేని చిన్న లక్ష్మీదేవి వారి యొక్క కుటుంబములో దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞత తెలియపరుస్తూ పునీత పాదువాపురి అంతోని వారి గౌరవార్థమై ఈరోజు మనకు బ్రెడ్ స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఆ దేవాది దేవుడి యొక్క కుటుంబాన్ని దీవించి కాచి కాపాడుతూ ఇలాంటి గొప్ప కార్యాలు మరెన్నో చేయాలని పవిత్రమైనటువంటి దీపావళి పూజలో ప్రార్థించుదాం. అదేవిధంగా ఈ పూజను కోరువారు లక్కినేని చిన్న లక్ష్మీదేవి మరియు వారి కుటుంబ సభ్యులు. కడుపు నొప్పితో బాధపడుతున్న పెద్దలపల్లి ఆరోగ్యముకు మంచి ఆరోగ్యాన్ని దయచేయాలని, ప్రభు యొక్క దీవెనలు ఆమెపై మెండుగా కురిపింపచేయాలని, ఆ యొక్క వ్యాధి నుండి సంపూర్ణమైనటువంటి స్వస్థతను దయచేయాలని, మరియు కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క తలంపులు దేవుడు నెరవేర్చాలని, కుటుంబంలో శాంతిని సమాధానాన్ని ఆ దేవుడు అందించాలని పూజ కోరువారు పెద్దలపల్లి బాలకృష్ణ, పెద్దలపల్లి సతీష్ మరియు చైతన్య వారి యొక్క కుటుంబ సభ్యులు. ఈ యొక్క తలంపులతో సహా మనందరి యొక్క తలంపులను ఆ దేవాతి దేవునికి సమర్పించి పునీత అద్భుతాల అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థన సహకారాల ద్వారా మనందరి తలంపు దేవుడు నెరవేర్చాలని ఈ పవిత్రమైనటువంటి బలిలో ప్రార్థన చేద్దు.
శ్రీ సభలో మాట్లాడుటకు గాను ప్రభు అతనికి వాగ్దాటిని అనుగ్రహించెను. ప్రభు అతనికి తెలివిని వివేకమును దయచేసెను. మహిమ అను వస్త్రం అతనికి ధరింపచేసెను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఈ లోకములో తండ్రిని ఏ విధంగా ప్రార్థించాలి, అర్థించాలి అన్నటువంటి ప్రార్థనను దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఈ ప్రార్థనలో ప్రభు మనకు నేర్పించినటువంటిది ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, నేను మిమ్ము క్షమించినట్లు మీ తోటి వారిని కూడా మీరు క్షమించాలి. క్రైస్తవ జీవితములో ఈ యొక్క క్షమాగుణము అన్నటువంటి సుగుణము చాలా ప్రధానమైనటువంటిది. ఏమిటంటే, క్రీస్తు ప్రభువే ఈ యొక్క జీవితాన్ని, ఈ యొక్క సుగుణాన్ని కలిగి జీవించి మనందరికీ కూడా ఆదర్శంగా ఉంటూ మనము కూడా ఆయనలాగా క్షమాగుణాన్ని కలిగి జీవించాలని ప్రభు నేర్పించి ఉన్నాడు. ఆయనను ఎంతమంది హింసించినా, ఆయన ముఖం పైన విమ్మినా, అవమానించినా, సిలువలో మరణ పొందినా కానీ తానుకు హాని కలిగించినటువంటి వారి కోసం ఆ దేవుడు ప్రత్యేక విధంగా ప్రార్థన చేసి ఉన్నాడు. మరి మనతోటి వారి పట్ల మన యొక్క గుణము, మన యొక్క మనస్సు ఎలా ఉంది? ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకుందాం. క్రీస్తుల ప్రియ సహోదరి సహోదరులారా, మన పట్ల చాలామంది అసభ్యకరంగా ప్రవర్తించి ఉంటారు, మనను అవమానించి ఉంటారు, మనను తిట్టి ఉంటారు, మన యొక్క క్యారెక్టర్ గురించి మాట్లాడి ఉంటారు. కానీ మంచి మనసుతో వారిని క్షమించే భాగ్యాన్ని దేవుడు మనకు దయచేయాలని ప్రార్థన చేద్దాం. మరి మనం చేసినటువంటి పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి దేవుని క్షమాపణను కోరుకుందాం. అనంత ప్రేమలో అభయము కోరి పాపాత్ముడు ఒక్కడు తిరిగి వచ్చెను. వాడు సుశేషమందలి దుడుకువాడు. అనంత ప్రేమలో అభయము కోరి పాపాత్ముడు ఒక్కడు తిరిగి వచ్చెను. వాడు సుశేషమందలి దుడుకువాడు. ఆ మనిషిని నేనేనయా, ఆ తండ్రి దేవుడేనయా. ఆ మనిషిని నేనేనయా, ఆ తండ్రి దేవుడేనయా. ఆ తండ్రి వాత్సల్యము దయతోడనెల్లా. ఆ తండ్రి వాత్సల్యము దయతోడనెల్లా. నారాకక ఎదిరి చూచెను, నారాకక ఎదిరి చూచెను. అనంత ప్రేమలో అభయము కోరి పాపాత్ముడు ఒక్కడు తిరిగి వచ్చెను. వాడు సుశేషమందలి దుడుకువాడు. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి. క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి. ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, పునీత పాదువాంతుని సుప్రసిద్ధ బోధకునిగాను నీ ప్రజల అవసరములందు వారి కొరకు విజ్ఞాపన చేయు
మధ్యవర్తిగాను ఏర్పాటు చేసితివి. కావున క్రైస్తవ జీవిత ప్రమాణములను ఆచరించుటలో అతడు మాకు అండగా నిలుచునుగాక. మేము ఎదుర్కొన్న జీవిత పరీక్షల యందు నీ ఆదరణ పొందగలిగినట్లు మాపై కృప చూపుము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభుని మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నా వాక్కు సంకల్పంను నెరవేర్చును. మొదటి పట్టణము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10వ వచనం నుంచి 11వ వచనము. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10వ వచనం నుంచి 11వ వచనం వరకు. సర్వేశ్వరుడిట్లు పలుకుచున్నాడు, వాన మంచు ఆకాశం నుండి దిగివచ్చి అచ్చటికి మరలిపోక భూమిని తడిపి దాని మీద పైరును మొలిపించి పంట పండించును. నా నోటి నుండి వెలువడి వాక్కును కూడా ఈ రీతిగానే ఉండును. అది నిష్ఫలముగా నా యొద్దకు తిరిగి రాక నా సంకల్పమును నెరవేర్చును. నేను ఉద్దేశించిన కార్యమును సాధించును. ఇది ప్రభువాక్కు. మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివే చెట్టువు నీవు కావు. మాట్లాడే దేవుడవు నీవు, యేసయ్యా 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 యేసయ్యా. మాట్లాడే దేవుడవు నీవు, మా కుటుంబ వైద్యుడవు నీవు, మా మంచి ఔషధము నీవు, మా కుటుంబ వైద్యుడవు నీవు, మా మంచి ఔషధము నీవు. అన్నీ సహాయించి సియోనులోనా, అన్నీ సహాయించి సియోనులోనా మాతో ఉండే దేవుడ నీవు, మాతో ఉండే దేవుడ నీవు. యేసయ్యా 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 యేసయ్యా. ప్రభువు మీతో వందురుగాక, మీ ఆత్మతోనూ వందురుగాక. పునీత మత్తయి గారు రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి గారు రాసిన శుభవార్త 6వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 7 నుండి 15 వరకు. మత్తయి సువార్త 6వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 7 నుండి 15 వరకు. యేసు తన శిష్యులతో ఇట్లు పలికెను, అన్యుల వలె అనేక వ్యర్థ పదములతో మీరు ప్రార్థింపవలదు. అట్లు చేసిన కానీ దేవుడు తమ మొరను ఆలకింపడని మీరు భావింతురు. కాబట్టి వారి వలె మీరు మెలగరాదు. మీకేమి కావలేనో మీరడుగక మునుపే మీ తండ్రి ఎరిగి ఉన్నాడు. మీరిప్పుడు ఇట్లు ప్రార్థింపుడు, పరలోకమందున మా తండ్రి, నీ నామము పవిత్రపడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నేటికి కావలసిన
అనుదిన ఆహారమును మాకు దయచేయము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము క్షమించినట్లు మా అప్పులను క్షమింపుము. మమ్ము శోధనలో చిక్కుకొననీయక దుష్టుని నుండి రక్షింపుము. పరులు చేసిన దోషములను మీరు క్షమించిన ఎడల పరలోకమందలి మీ తండ్రి మీ దోషములను క్షమించును. పరులు చేసిన తప్పిదములను మీరు క్షమింపని ఎడల మీ తండ్రి మీ తప్పులను క్షమింపడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకే స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. 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 తండ్రి వందనం. తండ్రి వందనం. తండ్రి స్తోత్రం. తండ్రి స్తోత్రం. తండ్రి ఆరాధన. తండ్రి ఆరాధన. తండ్రి మహిమ. తండ్రి మహిమ. తండ్రి ఘనత. తండ్రి ఘనత. ప్రైజ్ ది లార్డ్. 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 యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. యేసువా ఆరాధన. యేసువా ఆరాధన. యేసువా మహిమ. యేసువా మహిమ. యేసువా ఘనత. యేసువా ఘనత. ప్రైజ్ ది లార్డ్. 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 ఆత్మదేవ వందనం. ఆత్మదేవ వందనం. ఆత్మదేవ స్తోత్రం. ఆత్మదేవ స్తోత్రం. ఆత్మదేవ ఆరాధన. ఆత్మదేవ ఆరాధన. ఆత్మదేవ మహిమ. ఆత్మదేవ మహిమ. ఆత్మదేవ ఘనత. ఆత్మదేవ ఘనత. ప్రైజ్ ది లార్డ్. 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 క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, పునీత పాదువాపురి అంతోని వారి భక్తులారా, అన్ని మతాల కంటే క్రైస్తవ మతములో ఒక గొప్ప సుగుణం మనకుంది. ఏంటిది? క్షమించడం. క్షమించే గుణము మన క్రైస్తవత్వములో మన క్రీస్తు ప్రభువే ఒక ఆదర్శవంతంగా తన యొక్క జీవితాన్ని జీవించి మనకు నేర్పించి ఉన్నాడు. అందుకే గమనించండి క్రీస్తుల ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవుల పట్ల ఎన్ని ఆటంకాలు జరిగినా మనం చూస్తూ ఉన్నాం. మన తెలంగాణలో రీసెంట్గా ఒక జడ్వాల దగ్గర కొంతమంది వచ్చి దాదాపు 200 మంది ఈ వారి యొక్క దేవాలయంలో కూర్చొని ప్రార్థన చేసుకున్నటువంటి సమయంలో వచ్చి అటాక్ చేశారు. చాలామంది ఆ అటాక్లో గాయాల పాలయ్యారు. చాలామంది చిన్నపిల్లలతో సహా. కానీ మనం ఎప్పుడే కానీ వారిని తిరిగి మనము అటాక్ చేయలేదు. తెలంగాణలోనే కాదు, ఇతర ప్రాంతాల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆసాం కానీ ఇట్లా నార్త్లో చాలా ప్లేస్లలో మనం చూస్తూ ఉన్నాం. క్రైస్తవుల పట్ల జరుగుతున్నటువంటి హింసలు, మణిపూర్ అయితేనేమి, మరి మిగతా ప్లేసులు అయితేనేమి, ఇలా ఎన్ని హింసలు వచ్చినా కానీ, ఎంతమంది బాధ పెట్టినా కానీ, ఎంతమంది మరణానికి దిగిపోయినా కానీ, మనము మాత్రము తిరిగి ఆ అటాక్ చేయలేకున్నాం. ఎందుకంటావు? అంటే మనకు శక్తి లేకనా, బలం లేకుండానా? మన ప్రభు నేర్పించాడు. ఏమని నేర్పించాడు? నా నామమున మీరు హింసింపబడతారు, అవమానించబడతారు, మీరు బాధల పాలవుతారు, శ్రమలు అనుభవిస్తారు. కానీ వీటినన్నిటినీ కూడా అనుభవించి ఈ క్షమాగుణముతో జీవించిన వారే నా గొప్ప శిష్యుడు అవుతాడు అని ప్రభు మనకు పలికి ఉన్నాడు. కావున క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో కూడా ఇలాంటి శ్రమలు, ఇలాంటి బాధలు ఎన్నో పడుతూ ఉంటాం. ఎక్కడో కాదు, మన కుటుంబంలోనే ఉంటాయి. అన్నా తమ్ముల మధ్య విభేదాలు, అన్నా చెల్లెల మధ్య విభేదాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, మనస్పర్ధలు, మరి కుటుంబంలో తల్లిదండ్రులు బిడ్డల మధ్య జరిగే మనస్పర్ధలు, విభేదాలు, ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. కానీ వారిని మనము క్షమించగలిగే మనస్సు మనము కలిగి జీవించలేం.
ఏముంటామంటే గర్వం పెరిగిపోతుంది. వాడు నన్ను తిట్టాడు, ఆమె నన్ను తిట్టింది, నేనే ఎందుకు మాట్లాడాలి, నేను ఎందుకు క్షమించాలి అని. ఇలా మనసులో ఇంత కోపాన్ని, ఇంత ద్వేషాన్ని పెట్టుకొని జీవిస్తున్నటువంటి వ్యక్తి ఎన్నడూ కూడా ఆరోగ్యాలతో సంతోషంగా ఉండలేడంట. మన శత్రువు మన ఎదుట ఉన్నప్పుడు ఒక స్మైల్ ఇవ్వండి, ఒక స్మైల్ ఇస్తే చాలు, ఒక స్మైల్ ఇస్తే చాలు, కరిగిపోతారు. కానీ మన శత్రువు మన ఎంట ఉన్నప్పుడు, మన ఎదుట ఉన్నప్పుడు మన మనసులో ఒక విధమైనటువంటి కోపం వస్తుంది. ఒక విధమైనటువంటి కోపం వాని పట్ల అసలు ఏం చేయాలా, వాని ఏ విధంగా వాని త్రొక్కువేయాలి, ఏ విధంగా అతనికి నేను హాని కలిగించాలి, నాకు జరిగింది అతనికి కూడా జరగాలి అన్నటువంటి ఉద్దేశంతో మనము ఈ ఈ ఈ మనసులో అనేకమైనటువంటి మనస్పర్ధలతో ఉంటాము. అందుకే మనశ్శాంతి ఉండదు, ప్లస్ ఆరోగ్యం దెబ్బతింటుంది. కానీ క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, మనము కూడా క్రీస్తు ప్రభు యొక్క శిష్యులుగా పిలువబడాలి అంటే, దేవుని యొక్క బిడ్డలుగా మనం పిలువబడాలి అంటే, ఏ విధంగా అయితే క్రీస్తు ప్రభు ఈ లోకంలో జీవించాడో, ఏ విధంగా అయితే క్రీస్తు ప్రభు తన యొక్క జీవిత సుగుణాలు మనకు అందించి ఉన్నాడో అదే సుగుణాలతో మనము జీవించగలగాలి, అదే సుగుణాలతో మనం జీవించగలగాలి. ఇప్పుడు మనకు జరగవచ్చు, కానీ స్వయాన దేవుని కుమారునటువంటి క్రీస్తు ప్రభువుకే, ఆయన ద్వారా ఈ లోకం సృష్టించబడింది, కానీ ఆయనకే ఈ లోకము ఎంతో వ్యతిరేకంగా జీవించి ఉంది. ఆయనను హింసించారు, కొరడాలతో కొట్టారు, ఒక దొంగ అని పిలిచారు, ఆయన ముఖం పైన ఊచారు, ఆయన ముఖం మీద ఊచారు, కొరడాలు తీసుకొని కొడితే ఈ శరీరం అంతా కూడా తోలు లేసి వచ్చింది. ఒక దొంగవాడికి పడవలసినటువంటి శిక్ష క్రీస్తు ప్రభువుకు పడింది. ఎంతోమంది అవమానించారు. నువ్వు రాజువా, నువ్వు రాజు అయినచో నిన్ను నువ్వు రక్షించుకో, మమ్ము రక్షించు అని హేళన చేసి మాట్లాడారు. ఆఖరికి ఆయన సిలువలో మరణిస్తున్నటువంటి సమయంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, ఇంతగా క్రీస్తు ప్రభువును శ్రమ పెట్టినా, బాధ పెట్టినా, అవమానపరిచినా, తిరస్కరించినా, కానీ ఆయనను ఉమ్మివేసినా, కానీ క్రీస్తు ప్రభు తన యొక్క జీవితంలో చేసింది ఒకటే. ఏంటిది? మరణిస్తున్నటువంటి సమయంలో కూడా క్రీస్తు ప్రభు ఏమని ప్రార్థించాడు? తండ్రి, వీరేం చేయించున్నారో వీరికి తెలియదు, వీరు ఎరుగరు, వీరిని క్షమించండి. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. కాబట్టి క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం చూస్తూ ఉన్నాం మన జీవితంలో ఎలా ప్రార్థించాలి, దేవుని ఏ విధంగా మనం అర్థించాలి. ఈ ప్రార్థనలో కూడా వ్యర్థమైనటువంటి మాటలు వద్దు అని అంటున్నాడు. వ్యర్థమైనటువంటి మాటలు వద్దు అంటున్నాడు ప్రభు. మనము చూస్తూ ఉన్నాం బైబిల్ గ్రంథంలో ట్యాక్స్ కలెక్టరు, పరిసయ్యుడు దేవాలయంలోనికి వెళ్ళి వారు ప్రార్థించే విధానం, పరిసయ్యుడు ఏమంటున్నాడు? దేవా, నేను ఉపవాసాన్ని ఆచరిస్తూ ఉన్నాను, ప్రతిరోజు కూడా జపం చెబుతూ ఉన్నాను, ప్రతిరోజు కూడా నువ్వు ఇచ్చినటువంటి ఆజ్ఞలను జీవిస్తూ ఉన్నాను, కానీ ఈ సుంకరిలాగా నేను నా జీవితాన్ని జీవించడం లేదు అంటున్నాడు. ఎందుకు? నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ గురించి ప్రార్థన చేసుకో. ఇతరుని ఎందుకు వేలెత్తి చూపాలి? వారికి జీవితాన్ని ఎందుకు చూపాలి? కానీ అక్కడ సుంకరి ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు? రొమ్ము బాదుకుంటూ ఉన్నాడు, మోకరించి, అయ్యా నేను పాపిని, నీ ద్రోహం చేశాను, నీ పట్ల ద్రోహం చేశాను, నా సహోదరి పట్ల నేను ద్రోహం చేశాను, నన్ను క్షమించండి, నన్ను పాపాన్ని క్షమించండి అని రొమ్ము బాదుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎవరి ప్రార్థన దేవుడు ఆలకించాడు? ఎవరు దేవుని యొక్క దీవెనలతో తిరిగి వెళ్ళింది? సుంకరి ప్రార్థనే. కాబట్టి క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రార్థన జీవితంలో కూడా మన యొద్ద అప్పుపడిన వారిని మనం క్షమించిన, అంటే దేవుడు మన ఏ విధంగా మన అప్పులను క్షమించి ఉన్నాడో అదేవిధంగా మన యొద్ద అప్పుపడినటువంటి వారిని మనం క్షమించాలి అంటాడు. అంటే మనకు ద్రోహం చేసినటువంటి వారు,
మనకు హాని చేసినటువంటి వారు, మనల్ని బాధ పెట్టినటువంటి వారిని మనము క్షమించే గుణము మనకు కలిగి జీవించాలి. అప్పుడే మన జీవితానికి ఒక అర్థం ఉంది. క్రైస్తవ జీవితానికి ఒక అర్థం ఉంది. క్రైస్తవ జీవితానికి ఒక అర్థం ఉంది. కావున క్రీస్తుల ప్రియ సహోదరి సహోదరులారా, ఆత్మపరిశీలన చేసుకుందాం. ఈ తపస్కాల రోజులలో దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప సదావికాసం. ప్రభు అంటున్నాడు, నేను నిన్ను ప్రేమించినట్టు ఇరుగు పొరుగు వారిని ప్రేమించండి, నీ శత్రువును ప్రేమించండి, అతని కోసం ప్రార్థించండి అని అంటున్నాడు. మరి మనము మన శత్రువును ప్రేమిస్తూ ఉన్నామా? మన ఇరుగు పొరుగు వారిని ప్రేమిస్తూ ఉన్నామా? మనకు ద్రోహం చేసిన వారి పట్ల మనం క్షమాగుణాన్ని కలిగి జీవిస్తూ ఉన్నామా? లేక స్వార్థముతోనూ ద్వేషముతోనూ పగతోనూ మనం జీవిస్తున్నామా? ఈరోజు మనము ఆత్మపరిశీలన చేసుకోవాలి. క్రీస్తుల ప్రియ సహోదరి సహోదరులారా, ఆ ద్వేషము, పగ, ఈ కుళ్ళు కృతంతముతో మనం ఈ దీపావళి పూజలో పాల్గొంటే దానికి ఫలితం ఉండదు. మన జీవితంలో దేవుని యొక్క ఆశీస్సులో మనం ఫలితాన్ని పొందాలంటే మన మనసు కూడా పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉండాలి అంటే మనలో ఉన్నటువంటి ఆ యొక్క ద్వేషాన్ని, పగను, స్వార్థాన్ని మనము తీసివేయాలి. హృదయ శుద్ధి కావాలి. కాబట్టి క్రీస్తుల ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పవిత్రమైనటువంటి బలిలో ప్రార్థన చేద్దాం. పునీత పాదువాపురి అంతోని వారు దేవుని పట్ల చూపించినటువంటి ప్రేమ, ఇరుగు పొరుగు వారి పట్ల చూపించినటువంటి ప్రేమ మనందరి జీవితంలో, మన యొక్క సోదరి సోదరిముల పట్ల, మన కుటుంబీకుల పట్ల, మన తల్లిదండ్రుల పట్ల మనము ఏ విధంగా మన యొక్క హృదయాన్ని, మన మనస్సును వారి పట్ల మనం చూపిస్తూ ఉన్నాము. ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకొని, ఒకవేళ ఎవరైనా కానీ మనం ఇంకా క్షమించలేనటువంటి స్థాయిలో మనం ఉంటే, మనకు ద్రోహం చేసినటువంటి వారిని క్షమించలేనటువంటి స్థాయిలో ఉంటే, ఈ సమయంలో మనము దేవునికి అర్పించుదాం. ఇదిగో ప్రభువా, నేను క్షమించలేకున్నాను, నాకు మనసును దయచేయి. నాకు ద్రోహం చేసినటువంటి వారిని నేను క్షమించగలిగే మనసును, శక్తిని నాకు దయచేయి అని ప్రార్థన చేద్దాం. మన శత్రువులను ప్రేమించుదాం, వారిని క్షమించుదాం, దేవునికి ప్రియమైనటువంటి బిడ్డలుగా జీవించుదాం. సమర్పణకు సమయమైనది, సమర్పించగా సకలము. దైవం నిన్నేమి అడిగినా యువనై సిద్ధమయ్యుండుమా ఎప్పుడు. దైవేచ్ఛయను తలచి చేసినదంతయును, దైవేచ్ఛయే మాత్రం కాదని తెలిసికొను. సంపాదనంతయు నిజమని తలచినను, సంతోషమీయదు గుర్తించు మనసునకు. నేడైనను నీ వెరుగుమో, స్వార్థం ఇకనైన విడనాడుమో. మోక్షపు మార్గాన పయనించుము, సమర్పణకు సమయమైనది. సమర్పించగా సకలము. దైవం నిన్నేమి అడిగినా యువనై సిద్ధమై ఉండుమా ఎప్పుడు. బలిపీఠమెదురుగా నిలచిన సమయములో మనసంతా ద్వేషము పడతోడ నిండి ఉంటే, సంతోషమీయదు నీవిచ్చు అర్పణతో. చేకొనుడు నీ బలిని ఏ మాత్రం మన ప్రభువు. నేడైనను సమాధానము, ప్రేమానురాగం చూపించుము. ముదమార బలి నీవు అర్పించుము.
సమర్పణకు సమయమైనది, సమర్పించగా సకలము. దైవం నిన్నేమి అడిగినా ఇవ్వనై, సిద్ధమై ఉండుమా ఎప్పుడు. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ సర్వేశ్వర, పునీత పాదువాపురి అంతుని వారి సంస్మరణ దినమున మేము ఆనందంతో సమర్పించి ఈ బలి నీ ప్రీతిపాత్రముగా ఉండునుగాక. అతని ఉపదేశానుసారము మమ్ము మేము సంపూర్ణముగా నీకు సమర్పించుకొని సదా నిన్ను స్తుతించి వాక్యమును దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు నీ పుత్రుల మనస్సులను నూతనీకరించి శుద్ధి చేయు నిమిత్తము ప్రత్యేకమైన ఈ అనుగ్రహ కాలమును బహుకరించితివి. ఈ కాలమందు మేము క్రమం తప్పిన కోరికలను విడనాడి పరిశుద్ధ హృదయముతో నిన్ను మనసారా సేవించుటకు మాకు శక్తిని దయచేయుచున్నావు. అస్థిరమైన వాటి యందు మనసును కేంద్రీకరింపక సుస్థిరమైన వాటి యందే మా మనసును లగ్నము చేయ ప్రేరేపించుచున్నావు. కావున సకల పునీతులతో దూతలతో ఏకమై నిరతము మేము నీ స్తుతిగానము చేయుట ఎట్లనగా, దళాధిపతైన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేం చేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచా బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. కరుణ చూపుమా నాపై, కనికరించుమా. పాపిని నేను నాదా, పాపిని నేను. ఆ విధముగానని భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. కరుణ చూపుమా నాపై, కనికరించుమా. పాపిని నేను నాదా, పాపిని నేను.
ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమోసగి అప్పమును రక్షణ పాత్రను నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందులకు నీకు వందనము తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తముల యందు పాలువారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ సిరిసభ జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా గాలిబాలి పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణలు చేయము. ఉత్థానమగుదు మన నమ్మికతో చనిపోయిన మీ సహోదరి సహోదరును, నీ కనికరమును చనిపోయిన వారందరూ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని నీ దివ్య ప్రకాశంలోకి చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కనితలుగు మరియు మాతతోను, ఆమె భర్తయ్య పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, పునీత అంతోని వారితోను, పునీత మదర్ తెరేసా గారితోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ఈ పవిత్రమైనటువంటి బలిలో మా కోసం ప్రార్థించండి అని అడిగినటువంటి ప్రతి ఒక్కరి కోసం, ముఖ్యంగా చాట్ల మేనకాకు, ప్రణయ్ వారి యొక్క కుటుంబాన్ని దేవుడు దీవించాలని, చాట్ల భాస్కర్, శ్యామల వారి యొక్క కుటుంబాన్ని దేవుడు దీవించాలని, అనారోగ్యముతో బాధపడుతున్నటువంటి పెద్దలపల్లె ఆరోగ్యముకు మంచి ఆరోగ్యము దయచేయాలని, కుటుంబంలో శాంతి సమాధానం దయచేయమని, సిద్దిశెట్టి మనోజ్ కుమార్ను దేవాతి దేవుడు కాచి కాపాడుతూ తన యొక్క రక్షణ మార్గంలో నడిపించాలని, వారి యొక్క తలంపును నీవు నెరవేర్చాలని, గీతా టీచర్ మరి వారి యొక్క కుటుంబాన్ని దేవుడు దీవించాలని, మరియు లక్కినేని చిన్న లక్ష్మీదేవి వారి యొక్క కుటుంబాన్ని ఆ దేవాతి దేవుడు కాచి కాపాడాలని, ఈ పూజ బలిలో పాల్గొంటున్నటువంటి ప్రతి బిడ్డ యొక్క తలంపును దేవుడు నెరవేర్చాలని మన ప్రభు నేర్పించినటువంటి పరలోక జపం ద్వారా ప్రార్థించుదాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేర్పివ్వండి, మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము, మా ఈ రోజులు మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలుతులను సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును గ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపమును పరిహరించు ప్రభువు,
ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవనకు కాపాడును గాక. ఆమేన్. సర్వేశ్వర స్వామి దేవవారు మితిలేని సకల మేలుల స్వరూపులైన సకల వస్తువుల కంటే మధికముగా ప్రేమించున్నాను. మీకు నా పాపను చేత ద్రోహం చేసినందువలన మహా మనస్సపరుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్సపరుచున్నాను స్వామి. ఇక మీదట ఒకనాటికి ఎటువంటి పాపను చేయనని నిండు మనస్సు గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను. ఆమేన్. నేను పంపినాడా దేవతనయా క్రీస్తునాదుండా, అయ్యో పాపులాకై ప్రాణమిచ్చితివా, దేవుడే నిన్ను పంపినాడా, పాపులాకై వచ్చినావా, పాపులను కరుణించినావా, పాపులాకై వచ్చినావా, పాపులను కరుణించినావా, ప్రాణదానము చేసినావా, దేవా పరలోకం తెరచినావా, ప్రాణదానము చేసినావా, దేవా పరలోకం తెరచినావా, దేవతనయా క్రీస్తునాదుండా, అయ్యో పాపులకై ప్రాణమిచ్చితివా, దేవుడే నిన్ను పంపినాడా, కల్వరిలో కాచినట్టి దివ్య రక్తము చేమము, కల్వరిలో కాచినట్టి దివ్య రక్తము చేమము, కడిగి పావన పరచినావా, దేవా కడకు పూరతో రానయున్నావా, కడిగి పావన పరచినావా, దేవా కడకు పూరతో రానయున్నావా, దేవతనయా క్రీస్తునాదుండా, అయ్యో పాపులాకై ప్రాణమిచ్చితివా, దేవుడే నిన్ను పంపినాడా, ధరణిలో అతి దుష్టులముగా దారి తెలియక దూరమైతిమి, ధరణిలో అతి దుష్టులముగా దారి తెలియక దూరమైతిమి, ధరణికే తెంచినావా, దేవా ధన్యులనుగా చేసినావా, ధరణికే తెంచినావా, దేవా ధన్యులనుగా చేసినావా, దేవతనయా క్రీస్తునాదుండా, అయ్యో పాపులకై ప్రాణమిచ్చితివా, దేవుడే నిన్ను పంపినాడా, పాపులకై వచ్చినావా, పాపులను కరుణించినావా, పాపులకై వచ్చినావా, పాపులను కరుణించినావా, ప్రాణదానము చేసినావా, దేవా పరలోకము తెరచినావా, ప్రాణదానము చేసినావా, దేవా పరలోకము తెరచినావా, దేవతనయా క్రీస్తునాదుండా, అయ్యో పాపులకై ప్రాణమిచ్చితివా, దేవుడే నిన్ను పంపినాడా. కల్
దివ్య రక్తము చేయుమము కడగి పావన పరచినావా దేవా కడకు బూరతో రానయున్నావా కడగి పావన పరచినావా దేవా కడకు బూరతో రానయున్నావా దేవతనయా క్రీస్తునాదుండా అయ్యో పాపులకై ప్రాణమేచితివా దేవుడే నిన్ను పంపినాడా. ఈరోజు పునీత పాదువాపురి అంతోని వారి యొక్క గౌరవార్థమై మనకు బ్రెడ్ని స్పాన్సర్ చేసినటువంటి కుటుంబాలను ప్రత్యేక విధంగా తలంచుకొని చాట్ల ప్రణయ్, మేనక మరియు లక్కినేని చిన్న, లక్ష్మీద్వేరి వీరి యొక్క తలంపులను దేవుడు నెరవేర్చాలని పునీత పాదువాపురి అంతోని వారి మధ్యస్థ ప్రార్థన సహకారాల ద్వారా ఆ దేవాతి దేవుడు ఈ బిడ్డలను వారి యొక్క తలంపులను దేవుడు నెరవేర్చాలని ఒక పరలోక జపము, మంగళవార్త జపము, త్రిత్వ స్తోత్రము చెప్పుకుందాం. పరలోకమందుడు మా మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షించండి. దేవుని ప్రసాదం చేత నిలమరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలు ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడేను మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మీకే స్తోత్రము కలుగుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, జీవాహారమైన క్రీస్తుతో నీవు పోషించుచున్న వారికి వారి మహాగురువైన క్రీస్తు ద్వారా ఉపదేశింపుము. పునీత పాదువాపురి అంతోని వారి స్మరణం నాడు మేము నీవు బోధించు సత్యమును అవగాహనను చేసుకొని గ్రహించిన సత్యమును సోదర ప్రేమతో కూడిన జీవితము ద్వారా నిరూపించినట్టు నీ కృపను మాకు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో వందురుగాక. మీ ఆత్మతోను వందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది, వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనకు బ్రెడ్ స్పాన్సర్ చేసినటువంటి వారి కుటుంబము చాట్ల ప్రణయ్, మేనక వారి యొక్క కుటుంబము, మరియు లక్కినేని లక్ష్మీదేవి చిన్న వారి యొక్క కుటుంబము, చాట్ల భాస్కర్, చాట్ల శ్యామల వీరందరికీ కూడా నా తరపున మరి అందరి తరపున నా కృతజ్ఞతలు మరి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించుదాం. వచ్చే మంగళవారము మనకు క్రీస్తు ప్రభు నామమున మన యొక్క ఉపవాసాన్ని విరమించుకోసమై మనకు రైస్ స్పాన్సర్ చేస్తున్నటువంటి వారు అనకర్ల బాలసుందరం, కుమారి, అనకర్ల రాజేష్ మరి వారి యొక్క కుటుంబ సభ్యులు. పునీత అంతోని వారి ప్రార్థన. పాదువాపురి అంతోని వారా, పాదువాపురి అంతోని వారా, పాదువాపురి అంతోని వారా, పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున పావన పిత, మా యొక్క కష్ట సమయాలలో మేము మీ చెంత ఆశ్రయం పొందవచ్చి ఉన్నాము. మహిమానితురాలను నిర్మల కన్యకయగు మరియా, మా విన్నపమును పోతురేక సకల అపాయముల నుండి మమ్మల్ని కాచి కాపాడండి. ఈ పవిత్ర స్థలములో మహిమతో వెలసిన పునీత అంతోని వారా, బాలయేసును మీ దివ్య హస్తముల యందు ధరింప భాగ్యము పొందిన వారా,
మహాపవిత్రాత్మతో బాస్యులు లిల్లీ పుష్పమా, దుఃఖపరుడు వారికి ఆదర్వా, పాపాత్మలకు శరణ్యమా, నీ సహాయమును కోరి ఏతించి ఉన్న మా కొరకు పరమేశ్వరుని మనవి చేయమని బ్రతిమాలుకొనుచున్నాము. అనేక అద్భుతములు వర్ణించిన పునీత అంతోని వారా, పిశాచాను బెదిరించి పాల్గొనిన వారా, కరుణాభరితుడా, ఈ లోకమందు మీరే కదా మా శరణ్యము. మీరే మా జ్ఞాన తండ్రిని విషదపరచుము. మేము ఎదురుకు చేయించిన ఈ నిర్భాగులు కరుణించండి. ప్రలాపించి వచ్చి వారికి మీ అభయహస్తము చూపుము. శోకార్తులకు వరుణసగము. మీరు మాపై దయచూపనిచు. మాపై దయచూపు వారెవరు? మీరు ఆదరింపనిచు. మమ్ము ఆదరించు వారెవరు? మీరు సహాయపడినచు. మాకు సహాయపడే వారెవరు? మీరే శరణమని యతించి ఉన్న ఈ మీ దాసును కనికరించండి. ఓ దయాసాగర, పరితపించి వారి పరితాపమును తీర్చువారా, అసహాయులకు ఆశ్రయమా, మీ దివ్య సన్నిధికి యతించున్నాము. మా బాధను బాపి మేము చేయి భక్తి గల వినపము చెవి పరమేశ్వరుని వద్ద మేము అడుగు వరములను పొందినట్లు మాకు సహాయం చేయండి. మా ప్రేమగల తండ్రి, మా సర్వస్వమును మీకు అర్పించుచున్నాము. దైవశక్తి పరిపూర్ణుడా, మీ విడుదల వలన మాకు సహాయం చేయు. క్రీస్తు ప్రభు శీఘ్రముగా వేయించేరుగాక. విశ్వాసుల ప్రార్థన. మా జగద్గురువులకు, పీఠాధిపతులకు, గురువులకు, మా దేశ పాలకులకు, ప్రజానాయకులకు, క్రైస్తవ విశ్వాసులకు సముచిత జ్ఞానమును, విచక్షణ జ్ఞానమును సమృద్ధిగా ప్రసాదింపవలనని పునీత అంతోని వారి ద్వారా ఓ ప్రభువా మేము వేడుకొనుచున్నాము. ప్రజలెల్లరూ సాంఘిక ప్రశాంతతతో, మత సామరస్యముతోనూ సౌభ్రాతృత్వముతోనూ కలిసిమెలిసి జీవించినట్లు పునీత అంతోని వారి ద్వారా ఓ ప్రభువా మేము వేడుకొనుచున్నాము. ఈ పవిత్ర స్థలమును భక్తి శ్రద్ధలతో సందర్శించు వారికి మీ చిత్త ప్రకారము ఆరోగ్యమును ప్రసాదింపవలనని పునీత అంతోని వారి ద్వారా ఓ ప్రభువా మేము వేడుకొనుచున్నాము. మేము ఆశించు తలంపులు నెరవేరినట్లును, మేము ఎదుర్కొనుచున్న సకల కీడులు మమ్ము ఎడబాయినట్లును, సదాకాలము సర్వావస్థల యందును మీరు మాకు తోడుగా ఉండవలనని పునీత అంతోని వారి ద్వారా ఓ ప్రభువా మేము వేడుకొనుచున్నాము. అనాథలుగా చేయి విడవబడి నిరాశ నిస్పృహలతో కృంగి కృషించుచున్న వేళలో మాకు కావలసిన సహాయం చేయమని పునీత అంతోని వారి ద్వారా ఓ ప్రభువా మేము వేడుకొనుచున్నాము. ప్రార్థించుదము. సర్వశక్తిమంతుడును దయగల నిత్య సర్వేశ్వర, మీ మితిలేని స్నేహమునకు పాత్రుడై మీ దివ్యశక్తి ప్రభావముతో లెక్కింపరాని అద్భుతములను చేసిన పునీత అంతోని వారిని ఆశ్రయించి వచ్చి ఉన్న ఈ లోకయాత్రికులమైన మాపై మీ హేరాల కరుణ కటాక్షమును విచక్షణమును కురిపింపనవదరించండి. ఇవన్నీ మా నాథుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాకు అనుగ్రహించండి. ఆమేన్. స్వస్థత ఆశీర్వాదం. ఏలిన వారి నామమునే మనకు సహాయం కలదు. వారే పరలోకమును భూలోకమును సృష్టించినవారు. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. ప్రభువా, శారీరక వ్యాధులతో బాధలను అనుభవించుచున్న ఈ మీ దాసులను చూడనవదరించండి. మీరు సృష్టించిన వారి ఆత్మలను ఓదార్పును ప్రసాదింతురుగాక. మేము శ్రమల వలన పవిత్రాత్మ నుండి మీ కృప వలన శీఘ్రముగా స్వస్థత పొందినట్లు చేయుదురుగాక. మన నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువైన యేసు క్రీస్తు మిమ్ము కాచి కాపాడుటకు, మీ మధ్య రక్షించుటకు, మీ అంతరంగములందు సన్మార్గము చూపుటకు, మీ ముందు కాపరిగా ఉండుటకు, మీ వెనుక ఆశీర్వదించుటకు, మీ పై భాగమునందున్న ఉందురుగాక. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. పురమును పావన పరచిన పరమ పునీత అంతోని వారా, భక్తి ప్రభాక్తుల ప్రకాశమూర్తి, భక్తి ప్రభాక్తుల ప్రకాశమూర్తి, ప్రణతులు గొను మా ప్రసన్న వదన, ప్రణతులు గొను మా ప్రసన్న వదన, పాదువపురమును
పరచిన పరమ పునీత అంతోని వారా యేసుని సేవే పరమాదంబని లోకాశలను విడనాడితివి యేసుని సేవే పరమాదంబని లోకాశలను విడనాడితివి సిలువే జగతికి విజయ చిహ్నముగా సిలువే జగతికి విజయ చిహ్నముగా సుగతికి అంతా చాటించితివి సుగతికి అంతా చాటించితివి పాదువపురమును పావన పరచిన పరమ పునీత అంతోని వారా హస్తములందున బాలయేసుని అపురూపముగా ఎత్తుకొంటివి హస్తములందున బాలయేసుని అపురూపముగా ఎత్తుకొంటివి అద్భుతములను ఘనముగా చేసిన అద్భుతములను ఘనముగా చేసిన అంతోని వారా అంజలి గునుమా అంతోని వారా అంజలి గునుమా వీరపల్లెపురమును పావన పరచిన పరమ పునీత అంతోని వారా